సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది అనేసి మనం చూస్తున్నాం. గుంటూరులో ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో అక్కడ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు పోలీస్ స్టేషన్ అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి కూడా నీరంతా చేరుకుంది. మనం చూస్తూ ఉన్నాం ఒగ్గోలు, ఏలూరులో కూడా పరిస్థితి ఎలా ఉంది అనేసి. ఈదురుగాలుల ధాటికి వృక్షాలన్నీ కూడా ఎలా ఊగిపోతున్నాయి, అలాగే వర్షం ఎలా కురుస్తుంది అన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు కూడా గండి పడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఏలూరులో అయితే ఈదురుగాలుల ధాటి ఎలా ఉంది అన్నది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీంతో అక్కడ భారీ వృక్షాలు కూడా కొన్ని నేల కూలినట్లు తెలుస్తుంది. మరికొన్ని వృక్షాలు కూడా ఎక్కడ కూలుతాయో అన్న భయాందోళనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఉన్నారు. మరికొన్ని చోట్ల కొన్ని చిన్న చిన్న పూరి గుడిసెలు కూడా గాలి ధాటికి ఎగిరిపోతూ ఉన్నాయనేసి చెప్తున్నారు. తమకు నిలువ నీడ లేకుండా పోతుంది అనేసి ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా నేల కొరిగాయి. విశాఖపట్నంలో మనం చూస్తున్నాం దృశ్యాలు. అక్కడికి చేరుకున్నటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెట్లను తొలగించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. రోడ్లపైన కూడా ఈ భారీ వృక్షాలు నేల కొరడంతో అక్కడ రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. భారీ వృక్షాలు కనుక వాటిని అలాగే తొలగించడం అన్నది ఇబ్బందికరంగా మారింది. దీంతో వారు అక్కడంతా కూడా ఆ చెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని అక్కడ నుంచి తీసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. గుంటూరు పోర్టు ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరులో ఎలా ఉంది పరిస్థితి? అక్కడ కూడా ఏకధాటిగా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. అశోక్, ఎలా ఉంది గుంటూరులో వాతావరణం? మహేశ్వరి, అర్ధరాత్రి నుంచి భారీ స్థాయిలో వర్షం పడుతుంది. భారీ వర్షం కురుస్తుంది. బలమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో పూర్తిగా రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి గుంటూరులో ఉంది. పూర్తిగా మనకి ఇప్పుడు కోర్టు దగ్గర ఉన్నాం. కోర్టు ప్రాంగణంలో ఉన్న చింత చెట్టు రాత్రి బలమైన గాలులు వీయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. పూర్తిగా నగరంలో ఇలాంటి చెట్లు చాలా కుప్పకూలిపోయిన పరిస్థితి. వాటన్నిటినీ అధికారులు తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది కూడా వచ్చారు. పూర్తిగా వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేయడానికి రెడీ అయ్యారు. పూర్తిగా అటు ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా చెట్టు విడిగిపోవడంతో కొమ్మలు కూడా పూర్తిగా కట్ చేసిన పరిస్థితి పూర్తిగా మనం చూస్తున్నాం. కోర్టు ప్రాంగణంలో దాదాపు 70 ఏళ్ల వయసు గల చెట్టు పూర్తిగా కుప్పకూలిపోయింది. రాత్రి బలమైన ఈదురుగాలు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీయడంతో పూర్తిగా చెట్లన్నీ నేల కూరికిపోయిన పరిస్థితి. దీంతో పాటుగా ప్రధాన రోడ్లపైన కూడా భారీ ఈదురుగాలు వీయడంతో పెద్ద పెద్ద చెట్లన్నీ రోడ్డు పైన కుప్పకూలిపోయాయి. వాటన్నింటినీ తొలగించే ప్రయత్నంలో వాటన్నిటిని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తిగా గుంటూరు నగరంలో అయితే దాదాపు అనేక చోట్ల చెట్లు కుప్పకూలిపోయాయి. వాటన్నిటిని రోడ్డుకు అడ్డంగా కుప్పకూలిపోయి ఉన్న చెట్లను తొలగించడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పాటుగా భారీ స్థాయిలో పంట పొలాల్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే ఇప్పుడు ప్రధానంగా వరి డెల్టాలో చూసుకుంటే భారీ వర్షం కురుస్తుంది. ప్రధానంగా వరి ఇప్పుడు కంకులు వేసే టైంలో ఉంది. ఒకవేళ కనుక పొలం కనుక మునిగిపోతే నష్టం వాటిల్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రాత్రి తీరం తాకిన తర్వాత తుఫాను బలమైన ఈదురుగాలు వీయడంతో పూర్తిగా కరెంటును ఆపేయడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా దాన్ని ఇప్పుడు మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. మరొక వైపు భారీ స్థాయిలో ఈదురుగాలు వీయడంతో వాణిజ్య పంటలకు అపారమైన నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అటు తీర ప్రాంతంలో కానీ లేకపోతే కృష్ణానది పరివాహ ప్రాంతంలో కానీ పూర్తిగా వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఉంటారు రైతులు. పూర్తిగా అధికారులు ఎంత పంట నష్టం జరిగింది అనేది అంచనా వేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇంకా వాతావరణం అయితే బాగా ఈదురు గాలులు వీస్తున్నాయి ఒకవైపు. మరొక వైపు తీరం తాగిన తర్వాత 48 గంటల పాటు భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ
చెప్తూ ఉంది కాబట్టి పూర్తిగా ఆ, దానిపైన అధికారులు దృష్టి సాధించారు. డ్రైన్లు పొంగకుండా, అంటే ఇప్పటికే బాపట్ల జిల్లాలో తీవ్రమైన పరిస్థితి ఉంది, భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షం పడుతూ ఉంది. దీంతో డ్రైన్లు పొంగే అవకాశం ఉండడంతో పూర్తిగా అధికారులు వాటిపైన దృష్టి పెట్టారు. ఎక్కడెక్కడ డ్రైన్లు బ్లాక్ అయినాయి, ఎక్కడెక్కడ తూటుకర్రను తొలగించాలి, ఒకవేళ డ్రైన్లు పొంగితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనే అంచనా వేస్తున్నారు. పూర్తిగా డ్రైన్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా డ్రైన్ల పరిస్థితి అయితే ఇంకా దాదాపు 24 గంటలకు పైగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పూర్తిగా వాటిపైన అధికారులు దృష్టి సాధించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్. రైట్, ఇక ఉప్పాడ వద్ద పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఉప్పాడలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. రాకాశాలలో ఎగిసి పడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ప్రస్తుతం నేను ఉప్పాడ బీచ్ రోడ్ లో ఉన్నాను. రాత్రి ఏదైతే తుఫాన్ తీరం దాటిన సమయంలో 3 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలతో పాటుగా కెరటాలు ఉవ్వెత్తి నెగిసిన పరిస్థితి ఉంది. అయితే తుఫాన్ తీరం దిశ మారడంతో కాకినాడ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చిన తుఫాన్ల వల్ల ఏ విధంగా నష్టపోయారో, ఎలాంటి అల్లజడి జరిగిందో అలాంటి నష్టమే వాటిల్తుందని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బలమైన కెరటాల దాటికి ఈ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మాత్రం చింతనమైందని చెప్పుకోవచ్చు. పాక్షికంగా దెబ్బతింది. ఏదైతే ఉప్పాడ నుంచి కాకినాడ రూరల్ వరకు ఉన్నటువంటి ఈ రాక్ వాల్ కు సంబంధించి ఈ బలమైన కెరటాలన్నీ కూడా ఢీకొట్టడంతో గట్టిగా రాక్ వాల్ కు సంబంధించి రక్షణ గోడకు సంబంధించినటువంటి రాళ్లన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి పడడంతో ఈ ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ పాక్షికంగా దెబ్బతింది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడితే మరో 2-3 రోజుల్లో ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. కేవలం 2 వీలర్స్ మాత్రమే, ఎవరైతే ఆ కొమరగిరి కొత్తపట్నంలో నివసిస్తున్న గ్రామస్తున్నారో వాళ్ళు మాత్రమే 2 వీలర్స్ లో పోలీసులు నిషేధాజ్ఞలు ఉన్నా సరే ఈ మార్గంలో ప్రయాణ పరిస్థితులు కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి అవుతుంది. ఇంకా ఉప్పాడ పరంగా చూసుకున్నట్లయితే ఉప్పాడ తీరం పెద్ద ఎత్తున రాత్రి రాకాశాలలో ఎగసిపడడంతో తీరం పాక్షికంగా కూడా కోతకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదం పొంచి ఉందని నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అక్కడ జీవిస్తున్నటువంటి మత్స్యకారులందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రంతా కూడా వారంతా పునరావాస కేంద్రాల్లో ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ రాత్రి తుఫాన్ నేపథ్యంలో ఈ చెన్నై కోల్కతా హైవే మీద వాహనాల రాకపోకలను అయితే నిలిపివేశారు. సాధారణ పరిస్థితి వచ్చే వరకు కూడా వాహనాలు నడపవద్దని ఆదేశించడంతో డ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలను పార్కింగ్ చేశారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నప్పుడు కూడా ఈ తీరంలో మాత్రం ఈ కెరటాల అలజడి కొనసాగుతూనే ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే తుఫాను ప్రభావంతో అయితే ఉప్పాడ తీరం విక్కుపడిందని చెప్పుకోవచ్చు. మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ రాజు.